నమస్కారం. లేఖిని న్యూస్కి స్వాగతం. వార్త చదువుతోంది మీ మురళి. చిత్తూరు వార్త. జొన్న గురుకలలో వికసించిన బ్రహ్మకమలం, భక్తి పరవశం కలిగించిన క్షణం. జగత్తును సృష్టించిన బ్రహ్మకు ప్రీతికరమైన పుష్పం, దేవతలు ఆకాంక్షించే అరుదైన దర్శనం. జొన్న గురుకుల గ్రామంలో ఆ మహిమ జరిగింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గౌరీ కుటుంబ గృహ ప్రాంగణంలో బ్రహ్మకమలం వికసించింది. సాధారణంగా ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూస్తుంది. అది కూడా రాత్రివేళ పూర్తిగా వికసించి కొన్ని గంటల్లోనే మళ్ళీ ముడుచుకుపోతుంది. ఇదే దాని విశిష్టత. ఇది దేవతల ప్రసాదంగా, దైవిక సంకేతంగా పరిగణించబడుతుంది. ఆ పుష్ప వికాసాన్ని సూచిన క్షణం ఓ పవిత్ర సంధ్యలా అనిపించింది. కుటుంబ సభ్యులు దీపారాధనలతో, పూలతో అలంకరించి ఓం బ్రహ్మాయ నమః మంత్రంతో పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి భక్తితో ఆ పుష్పానికి వందనం చేశారు. బ్రహ్మకమలం కేవలం ఒక పుష్పం కాదు, అది ఒక అనుభూతి, అది ఒక ఆశీర్వాదం. మనకు లోటస్, తామర పువ్వు విశేషత తెలుసు. తామర పువ్వు ఎలాంటి చెదపు నీళ్ళలోనైనా అద్భుతంగా వికసించగలదు. ఈ బ్రహ్మకమలం మన మనసులో శుభ్రత, నిబద్ధత, ఆధ్యాత్మికతను సూచిస్తుంది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి వంటి దైవ స్వరూపాలకు ఇది ఇష్టమైన పుష్పం. అది మన ఇంటిలో, తోటలో వికసించటం అనేది ఒక మధురమైన దైవికాంశంగా చెప్పవచ్చు. అది హృదయంలో నిలిచిపోవాల్సిన దివ్యక్షణం. ఇలాంటి అరుదైన దృశ్యాన్ని మనం ఒకసారి చూడగలగడం కూడా ఓ మహా అద్భుతంగా భావించాలి. జొన్నగురుకుల గ్రామంలో బ్రహ్మకమలం వికసించిన ఈ ఘటన ఒక దివ్య అనుభూతి, ఒక దైవ సందేశం. ఈ బ్రహ్మకమలం చూపిన ప్రకాశం మన జీవితాల్లోనూ వెలుగులు నింపాలి. దేవుని దయలా ఆ పుష్ప సౌందర్యం మన హృదయాలను శాంతితో నింపాలి.